నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। ఎన్నికల సమయం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు। ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుందన్నారు। ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలు భయభ్రాంతులకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు। కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు। సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలోని సున్నితమైన పోలింగ్ కేంద్రాల గ్రామాల వివరాలు అడిగి తెలుసుకున్నారు। అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు। సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, దేశపూరిత పోస్టులు లేదా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే కార్యకలాపాలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు। ఎన్నికల అనంతరం అదే రోజు విజయోత్సవ ర్యాలీలో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నందున ఎవరూ ర్యాలీలు తీయరాదని తెలిపారు। జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ ఉన్నందున ముందస్తు అనుమతులు తప్పనిసరని సూచించారు। ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు ఆదేశించారు। పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది। ఇప్పటికే 2 విడతలకు సంబంధించిన నామపత్రాల దాఖల ప్రక్రియ ముగిసింది। కాగా బుధవారం నుంచి 3వ విడత నామినేషన్ల స్వీకరణ మొదలవడంతో పాటు తొలి విడతలో బరిలో మిగిలే అభ్యర్థుల లెక్క కూడా తేలనుంది। కామారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది। ఇప్పటికే 2 విడతల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది। బుధవారం నుంచి 3వ విడత ప్రక్రియ మొదలైంది। దీంతో జిల్లా అంతటా ఎన్నికల వేడి పెరిగింది। ఏ ఊర్లోకి వెళ్ళినా పంచాయతీ ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది। చిన్న పంచాయతీలు ఏకగ్రీవాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి। తొలి విడతల్లో 10 మండలాల పరిధిలోని 167 గ్రామాల సర్పంచ్ పదవులకు నామినేషన్ల పరిశీలన తర్వాత 951 మంది అభ్యర్థులు మిగిలారు। అలాగే 1520 వార్డులకు 3709 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు। బుధవారం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి, ఎంతమంది బరిలో మిగిలారనే లెక్క తేలనుంది। ఇక 2వ విడతకు సంబంధించి 7 మండలాల పరిధిలోని 197 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులతో పాటు 1654 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి। 3వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది। 6వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది। ఇక 3వ విడతలో 8 మండలాల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి। బాన్సువాడ, బీర్కూర్, బీచ్కుండ, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నసుల్లాబాద్, పెద్దగూడెంపల్లి మండలాల పరిధిలోని 168 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ పదవులతో పాటు 1482 వార్డులకు బుధవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు। 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు। 2 విడతలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ఓట్ల వేటపై దృష్టి సారించారు। సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను। జంగంపల్లిలో మా గ్రామాన్ని నేను అభివృద్ధి నేను సర్పంచ్ యువతకు అన్ని కుల సంఘాల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు। ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు। ఈరోజు మేము జంగంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాం। మాకు వచ్చిన సింబల్ కత్తెర గుర్తు। మా భార్య పేరు శ్రీవాణి, ఈమె పోస్ట్ గ్రాడ్యుయేట్ MBA చదువుకుంది। ఈమె మాకు ఎందుకంటే గతంలో నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఈరోజు జంగంపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని ఈమెను రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది। రేపు పొద్దున జంగంపల్లి గ్రామంలో అన్ని వాడలు అన్ని అభివృద్ధి చెంది అన్ని కుల సంఘాల మద్దతుతోని అందరి మద్దతు కూడగట్టుకొని రేపు జంగంపల్లిని ఒక జిల్లాలోనే రాష్ట్రంలోనే ప్రథమ గ్రామంగా తీర్చిదిద్దుతానని జంగంపల్లి గ్రామం అంటే బస్ స్టాండ్ లో భారీ క్లినిక్ లేదా విష్ణు
మన బిక్నూర్ గ్రామం అండి. కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి నేను షబీర్ సార్ గారు బలపరిచిన అభ్యర్థిని. నా గుర్తు పేస్ట్ గుర్తు వచ్చిందండి. 7వ నంబర్ వచ్చింది, మాకు సీరియల్ నంబర్ 7వ నంబర్ వచ్చిందండి. మన బిక్నూర్లో మన 10 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం లేనందున అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కుంటపడిపోయాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు షబీర్ సార్ అన్నదండాలు ఉన్నాయి. ఇంకా మనకి మినిస్టర్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా మన సీతక్క ఉంది కాబట్టి అన్ని రకాల పనులు మేము అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకుంటాము. ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు బిక్నూర్ అండ్ దొంకడమలు తిరిగాను చాలా గ్రామాలు. ఎక్కడ చూసాగానే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చాలా రెస్పాన్స్, చాలా బాధ్యతగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే బలపరిచిన అభ్యర్థి సర్పంచ్గా నిలబడుతున్నారో వాళ్ళకి పూర్తిగా సహకారం చేసి గెలిపించుకోవడం చెప్తే, ఎందుకంటే ఉదాహరణకు చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ పత్రం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి ప్రజలకు బీదలకు ఎన్నో సేవలు చేసింది. ఎందుకంటే ముఖ్యంగా చూడండి, ఈ రోజు గత దేశంలో ఎక్కలేనటువంటి సన్న బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క బీదలు రాజకీయ సన్న బియ్యం తింటున్నారు. అంతేకాకుండా చూడండి, ఈ రోజు బీదల గురించి ఆలోచించి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ చేశారు. చూడు కోడిగి ప్రజలందరికీ నమస్కారం. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాది బాలిగుర్తు. కోడిగి అభివృద్ధికై నేను పాటుపడతాను. నా పేరు స్రవంతి. నా భర్త పేరు శ్రీనివాస్. మా గ్రామం ఎత్తొండ. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మద్యం, డబ్బు, ఇతర వస్తువులను పంపిణీ చేయడం నేరమని తాడ్వా ఎస్ఐ నరేష్ అన్నారు. కానుకలు, మద్యం, డబ్బు పంపిణీ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమాలు, ప్రలోభాలకు గురి చేస్తే సివిజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో గురువారం ఓ సర్పంచ్ అభ్యర్థి బిందెలు పంపిణీ చేస్తుండగా ఎన్నికల ప్రత్యేక అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అభ్యర్థి నుండి 41 బిందెలు స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు తాడ్వాయి ఎస్ఐ నరేష్ తెలిపారు. సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, ఎవరైనా అభ్యర్థులు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మద్యం, డబ్బు, ఇతర వస్తువులు పంపిణీ చేసినట్లయితే వారిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పారు. చట్టపరంగా వాళ్ళు శిక్షలు అవుతారని తెలిపారు. ఓటర్లు స్వచ్ఛందంగా నాయకులను ఎన్నుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు తలగొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎవరైనా ఇటువంటి ప్రలోభాలకు పాల్పడి మా దృష్టికి రారు అనుకుంటే మీరు నిజంగా ఇబ్బంది పడతారు. మా దృష్టికి వచ్చినట్టయితే కంపల్సరీ మీ పైన చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఈ మద్యానికి గురించి సంబంధించిన విషయం కానీ, ఇట్లాంటి ప్రలోభాలకు సంబంధించిన విషయం కానీ ఎవరైనా మాకు సమాచారము అందిస్తే మేము కంపల్సరీ పట్టుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి. ఈ బిందెలో లేకపోతే ఇంకేదో ఇచ్చి 5 సంవత్సరాలు మీకు 5 సంవత్సరాలు పరిపాలించే అభ్యర్థి పట్ల ఒక నిర్ణయానికి రావద్దని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదని, మీ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అందరికీ అభ్యర్థిస్తాం. ఈరోజు తేదీ 4/12/2025 నాడు మాకు నమ్మదగిన సమాచారం వస్తే మా యొక్క స్పెషల్ టీం FST ఫ్లయింగ్ స్క్వాడ్ టీము కనకల్ గ్రామంలో రైడ్ చేయడం జరిగింది. ఎస్సీ కమ్యూనిటీ కాల్ దగ్గర ఇట్లా ఎన్నికల విషయంలో ప్రలోభ పెట్టడానికి కోసం అని చెప్పేసి బిందెలు పంచుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్తో రైడ్ చేస్తే అక్కడ నిజంగానే ఒక వ్యక్తి ఒక క్యాండిడేట్ అభ్యర్థి ఎన్నికల గురించి ప్రలోభ పెడుతూ ఈ బిందెలు పంచుతూ ఉంటే అక్కడ నుంచి 41 ఇత్తడి బిందెలు అతని పేరు కూడా ఉంది దానిపైన ముద్రించి పంచుతుంటే వీటిని సీజ్ చేసి
మాకు అప్పచెప్పడం జరిగింది. దానిపైన మేము చట్టపరంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుందని అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు అన్నారు. విద్యార్థులతో గుంజులు తీయించే పద్ధతిని శిక్షగా భావించడం వల్ల పాఠశాలలో ఈ పద్ధతి కనుమరుగవుతోందని పేర్కొన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజుల మాస్టరుగా పేరొందిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. దీన్ని మెదడును చురుకుతనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని చెప్పారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజులు మెరుగైన విధానం అన్నారు. విద్యార్థులతో గుంజులు తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షగా భావించడం వలన పాఠశాలలో ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాల్లో ఇది సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయన్నారు. ఇంకోసారి చూద్దామా? సో పొజిషన్ కరెక్ట్గా పట్టుగా కిందకి కూర్చో. ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. వర్ణి మండలం సిద్ధాపూర్ దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో మధుర లంబాడీలు భారీ సంఖ్యలో పాల్గొని దుర్గమ్మ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్ధాపూర్ గ్రామంలోని శివ పంచాయత సహిత దుర్గాదేవి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణ మహారాజ్ స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు చేరుకుని విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో మధుర లంబాడీలు పాల్గొని సాంప్రదాయ పద్ధతుల్లో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఖైమత్ के యాదేవి సరస్వతి నమో నమః. మరి ఈ సిద్ధాపూర్ తండా ఈ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శివ పంచాయతీల సమేతంగా శంకర భగవాన్ భవానీ అవతార్ ఈ మందిరానికి 3 రోజుల నుంచి ఆయుధ చుండి హోమం జరుగుతుంది. 3 రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకరికి చెప్తే తండా వాళ్ళంతా కూడా వాళ్ళ ఐక్యతతోని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని దేవాలయానికి సమయం ఇచ్చి కూడా ఎంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దైవ కృప కోసం కూడా తన పనులను వదులుకొని కూడా ఈరోజు ఇంతమంది వచ్చారంటే అది మామూలు మాట కాదు. అది దైవశక్తి జగదంబ సంత శివలాల్ మహారాజ్ రామరావు బాపు మహారాజ్. రైతులు పండించే పంటలకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకమైన ప్రణాళిక చేపట్టిందని జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి వీరాస్వామి అన్నారు. అధిక దిగుబడులిచ్చే వ్యాధులు తట్టుకునే స్థానిక వాతావరణానికి అనుకూలమైన విత్తనాలు ఎన్నుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. పోతాంగూరు మండలం సోంపూర్ గ్రామ శివార్లో శనగ పంటను జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి పరిశీలించారు. మెరుగైన వ్యవసాయ పద్ధతులు, విత్తనాలు, ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలకు సంబంధించి రైతులకు నాణ్యమైన వరి, మొక్కజొన్న, శనగ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా విత్తనాలు, ఎరువులు సొసైటీలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గంగ దగ్గర ఉంది ఇబ్బంది అవుతుందని చాలా మంది రైతులు అంటే ఇప్పుడు పోతంగల్ అయితే బోధన్ డివిజన్ మొత్తం జిల్లాలో సాగులోకి రాబోతున్నటువంటి ఈ రబీలో సాగులోకి రాబోతున్నటువంటి వరి, మొక్కజొన్న కూడా ఆల్రెడీ వేశారు. తర్వాత ఈ శనగలు కూడా వేయడం జరిగింది. ఈ పంటలకన్నిటికీ సంబంధించి విత్తనాలు అనేవి మనము అందుబాటులోకి తేవడం జరిగింది. శనగ విత్తనాలు మనం సబ్సిడీ మీద కూడా ఈ పంట పండించే ప్రాంతాలలో ఇవ్వడం జరిగింది. వడ్లు మరియు మిగిలిన మొక్కజొన్న విత్తనాలు కూడా మార్కెట్లో అందుబాటులో పెట్టడం జరిగింది. నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సప్లై చేస్తానికి వ్యవసాయ శాఖ అనేది ప్రణాళికతోటి ముందుకెళ్తుంది. రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఎరువుల సప్లైలో కానీ లేదా విత్తనాల సప్లైలో కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. మన జిల్లాలో ఉన్నటువంటి సొసైటీల ద్వారా ఎరువులను రైతుకు చాలా అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇంకా కూడా వచ్చే ఈ సీజన్లో అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువ కౌంటర్లను సొసైటీలకు ఇచ్చి రైతులకు ఇబ్బంది జరగకుండా అందించే చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది. రైతులు కూడా ఎరువుల విషయంలో ఏ రకమైనటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. కోటగిరి ఉమ్మడి కోటగిరి మండలంలో పంటలు మరియు కొన్ని సొసైటీలను ఇన్స్పెక్షన్ రామంపేట పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీకాంతాచారి ఫోటోకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విశ్వకర్మను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు సుంకోజు దామోదర్చారి, పట్టణ స్వర్ణకార అధ్యక్షులు కిష్టాపురం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మా విశ్వకర్మ ముద్దు బిడ్డ శ్రీకాంత్ చారి 16వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో మా పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాదు తెలంగాణ రావడానికి కారణం శ్రీకాంతాచార్య ప్రథముడు. అతని తర్వాతే అందరికీ ఈ పొలాలు దక్కుతాయి. కానీ గత ప్రభుత్వాలు మా విశ్వకర్మలు ఏ విధంగా ఆదుకోకుండా నిర్లక్ష్యం చేశాయి. మరియు ఈ కొత్తగా ఏర్పడ్డాన మా రేవంత్ అన్న ప్రభుత్వం ఈసారైనా మా విశ్వకర్మలను గుర్తించి మా కుటుంబాలకు ఆదుకోవాల్సిందిగా మేము తెలంగాణ ముద్దుబిడ్డ నల్గొండ జిల్లాకు చెందినటువంటి విశ్వకర్మ స్వర్ణకార ముద్దుబిడ్డ అయినటువంటి కాసూజు శ్రీకాంతాచారి
ఉవ్వెత్తున వెలిసినటువంటి తెలంగాణ ఉద్యమంలో 2009వ సంవత్సరంలో నవంబర్ 27న ఆయన తెలంగాణ కోసం కేసీఆర్ గారు దీక్ష పూర్చుకుంటున్నటువంటి సమయంలో ఆయన ఓయూ స్టూడెంటు, ఆయనకు ఒక ఆశయంతో స్టూడెంట్లకు న్యాయం జరగాలి, తెలంగాణకు న్యాయం జరగాలి, వ్యవసాయదారులకు న్యాయం జరగాలి, ప్రాంతానికి న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకు ప్రతి వర్గానికి న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో మరి చిన్న వయసులోని కాసోజు శ్రీకాంతాచారి స్టూడెంట్ 2009 నవంబర్ 27న ఆయన పెట్రోల్ పోసుకొని నిప్పంటిక్కున్న సన్నివేశము రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కూడా కలిసివేసినటువంటి సంగతి, మరి డిసెంబర్ 3 నాడు ఆయన ప్రాణాలు వదిలిన సంగతి, దీన్ని కలిసివేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులే కానీ దేశంలో ఉన్నటువంటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.